వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అండ్ వెరీ సూన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ ఇది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి ఎలాబరేటెడ్గా మనతో చెప్పడానికి స్టూడియోలో ఉన్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు. సార్తో మాట్లాడి మనం దీని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. హలో సార్. హలో అండి. సో రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ ఇప్పుడు త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఏపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్లీ అండి, ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రీవియస్గా మనకి 2018లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. గవర్నమెంట్ కూడా వెరీ ఈగర్ టు గివ్ నోటిఫికేషన్స్, కాకపోతే కోవిడ్ రావడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల పోస్ట్పోన్ అవ్వకుంటూ అగైన్ వీ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్రెష్ నోటిఫికేషన్ విత్ ఇన్ ఎ మంత్ ఆర్ 2. గ్రూప్ 1 అంటూ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ వేకెన్సీస్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కాబట్టి సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో, టార్గెట్ దీనికంటూ పెట్టుకొని రెడీగా ఉన్నారో, వాళ్ళు ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పడ్డ కృషి రియలైజ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కొంత టైం ఉంటుంది. ఈ టైంలో అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం కొంచెం తెలుసుకుంటే TV9 వాళ్ళ ఈ ప్రోగ్రామ్ నిజంగా వెరీ అప్రిషియేటివ్. సో మెయిన్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటే 2 స్టేజెస్ ఆఫ్, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా లేదని చెప్పారు, డిక్లేర్ చేశారు. లాస్ట్ ఇంటర్వ్యూస్ ఫర్ ది లాస్ట్ అనమాట. మళ్ళీ ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్ గురించి లేదు. 2 స్టేజెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండోది మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 2 పేపర్స్ ఉన్నాయి. లాస్ట్ డిక్లేర్ చేసిన సిలబస్ ప్రకారం 2 పేపర్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పేపర్లో మనకి హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ, కాన్స్టిట్యూషన్గా ఈ 4 మేజర్ ఏరియాస్. జనరల్గా మనం జనరల్ స్టడీస్ అని పిలుస్తాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటారు, లేదంటే జనరల్ స్టడీస్ అంటాం. సో ఫస్ట్ పేపర్లో ఈ కోర్ ఏరియాస్ని మాత్రం పేపర్ 1గా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఈ పేపర్ 1లో పర్టికులర్గా హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, అలాగే హిస్టరీ అండ్ కల్చర్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. సిలబస్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది కల్చర్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు జరిగిన ఎగ్జామ్ కావచ్చు. ఎందుకంటే మనం కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఫిల్టరింగ్ రేషియో మీద కొంచెం మనం ఫోకస్గా పెట్టాలి. లాస్ట్ టైం యూపీఎస్సికి దగ్గరగా కొంచెం 1:50, అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రాసేవాళ్ళు 1:50 రేంజ్లో ఫిల్టర్ చేస్తారనే వాళ్ళు 1:20కి తీసుకొద్దామని ట్రై చేశారు. సో అలాంటి రిఫార్మ్స్ గురించి మనం నోటిఫికేషన్ వస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మనం ఇంత క్లారిటీ మైక్రో అనాలిసిస్ చేసుకోవాలి కాబట్టి ప్యూర్గా మనం హిస్టరీ అనే సబ్జెక్ట్కి వచ్చేసి కల్చర్ మీద ఎంఫసిస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. అలాగే కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, అలాగే సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 4 ఏరియాస్ మనకి సెక్షన్ బి సెక్షన్ ఆఫ్ పేపర్ 1. అలాగే థర్డ్ సెక్షన్ వచ్చేసి మనకి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో మేజర్గా చాలామంది టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్ ఏరియా. అలాగే మెయిన్స్లో ఎక్స్క్లూజివ్గా దీనికంటూ ఒక పేపర్ ఉన్న స్కోరింగ్ సబ్జెక్టు ఎకానమీ. సో ఇది సెక్షన్ సి. అలాగే 4th సెక్షన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో ఈ 4 సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1 ఆర్ ది క్రూషియల్ ఏరియాస్. మనకి స్కోరింగ్ కావచ్చు, డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, జనరల్ స్టడీస్లోనే ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి దీని మీద ఫోకస్ చేస్తుంటారు చాలామంది. కానీ ఎంత చేసినా కూడా రైట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎగ్జామ్లో మనం ఎంత బెటర్గా పెర్ఫామ్ చేసామన్నదే రిజల్ట్కి మనకి వస్తుంది. అలాగే పేపర్ 2 ఆఫ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇందులో మళ్ళీ 3 ఏరియాస్గా డివైడ్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్లో కాకుండా మనకి రిమైనింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అలాగే కరెంట్ అఫైర్స్, ఈ 3 సెక్షన్స్ని ఇక్కడ వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఇలా 2 పేపర్స్గా మనం డివైడ్ చేయడం ఈ పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ ఉద్దేశం కూడా స్టూడెంట్స్కి ఒక ఫోకస్ ఏరియాని డివైడ్ చేయడం. ఎందుకంటే సెక్షన్ వైజ్గా మనం చదువుకుంటూ వెళ్తే
ఈ సెక్షన్లో ఇన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది, దీనికి ఇంత టైం మనం కేటాయించాలి, ఇంత మనం వెయిటేజ్ని బేస్ చేసుకొని చదువుకుంటే ఈజీగా సీరియస్గా ఉండే ఆస్పిరెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది అన్న విధానంలో పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మెయిన్గా మనం అర్థమెటిక్, రీజనింగ్, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా ఇంగ్లీష్ బేస్డ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ అన్నీ అందులో వస్తాయి. అలాగే సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి జనరల్గా చాలామంది భయపడుతూ ఉంటారు, దానికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే బేసిక్స్ ఆఫ్ సైన్సెస్, స్పేస్ ప్రోగ్రామ్స్, అలాగే డైలీ సైన్సెస్, ఇక్కడ వరకు మనం ప్రాపర్ ప్లానింగ్లో మెటీరియల్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మిక్స్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీతోనే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా లింక్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ పార్ట్ ఆఫ్ పేపర్ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇష్యూస్. సో ఇలాగా మొత్తం ఉన్న ఏరియాస్ అన్నిటినీ మనకి సెక్షన్ వైజ్ వీళ్ళు డివైడ్ చేశారు కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. దీనికంటూ మెయిన్గా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే నోటిఫికేషన్స్ లేకపోతే మొత్తం అంతా జనరల్ స్టడీస్ ఒకటే పేపర్లో ఉన్న నోటిఫికేషన్స్లో అయితే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. వెయిటేజ్ ఎలా డివైడ్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎంత డెప్త్లో చదవాలి, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా డివైడ్ చదవటం వల్ల స్టూడెంట్కి కొంచెం కన్ఫ్యూజన్ అనేది తక్కువ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా చెప్పారు. అండ్ ఇప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సో ప్రిలిమ్స్ పేపర్స్ ఎలా ఉండబోతున్నాయి, మెయిన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఈ రెండిటికి ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుందా, లేదంటే మెయిన్స్ ఇంకా హార్డర్ ఉంటుంది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జాక్ట్లీ అండి. మెయిన్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, కాకపోతే ఈ 2 పేపర్స్ ప్రిలిమినరీ క్లియర్ చేసిన తర్వాత మనం మెయిన్స్కి ఈ కన్వెన్షనల్ పేపర్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామ్కి వస్తే మనకి ఇందులో ఎవాల్యుయేషన్ లైక్ 150 మార్క్స్ ఈచ్ పేపర్ ఉంటుంది. సో ఆ పరంగా మనకి టోటల్ 5 పేపర్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. సో ఇవి క్వాలిఫైయింగ్ పేపర్స్. సో వీటి సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఎంతవరకు ఏంటంటే యూపీఎస్సీలో కూడా కొంచెం సిలబస్ మీద అంబిగ్విటీ ఉంటుంది, కానీ ఏపీపీఎస్సీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏ ఏరియాస్ని ఎన్ని సెక్షన్స్లో ఇస్తాము అని చెప్పేసి. సో అలాగా ఈ డివిజన్ అనేది చేయడం వల్ల మనకి ఈ 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే ఎస్ఏ పేపర్ అపార్ట్ ఫ్రమ్ యువర్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పక్కకి తీసేస్తే ఎస్ఏ పేపర్ ఫస్ట్ పేపర్. సో 150 మార్క్స్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ అండ్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అండ్ అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి మనకు ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ 150 మార్క్స్. సో ఈ సెక్షన్స్ వైజ్ కూడా మనం వెయిటేజ్ డిసైడ్ చేసుకొని ఫోకస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పేపర్ వచ్చేసి కాన్స్టిట్యూషను, గవర్నెన్సు, అలాగే లా. సో ఇందులో మనకి మళ్ళీ 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫస్ట్ సెక్షన్, తర్వాత అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనేది సెకండ్ సెక్షన్, అలాగే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఈ ఎథిక్స్ పేపర్ ఒకటి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ లా, ఈ 2 ఏరియాస్ని కలిపి ఒక సెక్షన్. సో ఇలాగ 3 ఏరియాస్, 3 క్రూషియల్ అండ్ రిలేటెడ్ ఏరియాస్ కలిపి ఈ పేపర్లో మనకి 150 మార్క్స్కి డివైడ్ చేయడం జరిగింది. సో డివైడ్ చేసిన దగ్గర మనం ఈజీగా సిగ్రిగేట్ చేసుకోవచ్చు, స్ట్రాటజీ వేసుకోవచ్చు. ఓకే, 50 మార్క్స్కి ఇంత లెవెల్ ఆఫ్ ప్లానింగ్ నేను చేసుకోవాలి, ఇంత డెప్త్ నేను వెళ్తే సరిపోతుంది, ఇక్కడ ఇన్ని ఏరియాస్ నేను చూస్ చేసుకుంటే సరిపోతుంది అనే ఒక క్లారిటీ మనకు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వ్యాస్ట్ సిలబస్ ఉన్న సబ్జెక్ట్స్ కాబట్టి అందులో మనం కన్వెన్షనల్ డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. అలాగే నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి రిమైనింగ్ సబ్జెక్ట్ ఏముంది, మెయిన్గా ఎకానమీ. కంప్లీట్ టోటల్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీకి కంప్లీట్గా మనకు ఒక పేపర్ డివైడ్ చేయడం జరిగింది. సో ఈ ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే చాలామంది కాన్సన్ట్రేట్ చేసేది హిస్టరీ మీద, క్రోనాలజీస్ మీద, పాలిటీ మీద, ఆర్టికల్స్ మీద, ఈ జాగ్రఫీ అండ్ ఫ్యాక్చువల్ డేటా మీద, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు.
కానీ ఎకానమీ అనేది ఒక డైనమిక్ పేపర్. సో ఈ ఆస్పెక్ట్స్ బేసిక్స్ లేకపోతే ఎకానమీ మనకి బాగా అర్థం కాదు. అలాగే ఎగ్జామినర్ డే టు డే కాంపిటీషన్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ఎలా ఫిల్టర్ చేయాలి అని చెప్పేసి కమిషన్ వాళ్ళు మనల్ని టెస్టింగ్కి చేస్తుంటారు. సో టెస్టింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ పెడతారు, ఓకే జనాలు ఎక్కువ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఎక్కడ స్ట్రెస్ పెడితే ఫిల్టరింగ్ ఈజీ అవుద్దో అనే ఆస్పెక్ట్స్లో వాళ్ళు స్ట్రెస్ పెడతారు. కాబట్టి ఈ ఎకానమీ అనేది చాలా క్రూషియల్ పేపర్. సో ఇందులో ఒక స్ట్రాటజీ ప్రకారం బేసిక్స్ని అలాగే డైనమిక్గా న్యూస్ పేపర్ని లింక్ చేసుకొని చదివితే ఎకానమీ చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే హిస్టరీ పాలిటీ లాగా ఎక్కువ మెమరైజ్ చేయాల్సిన అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కరెంట్లో ఉంటాం కాబట్టి, డైనమిక్ ఏరియా కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే మన కాన్సెప్ట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, మనం క్రోనాలజీ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్స్ని కొంచెం లిటిల్ బిట్ రిలేటివ్గా మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా మనం ప్రాపర్ ప్లానింగ్లో ఎకానమీ కనుక అర్థం చేసుకొని చదవగలిగితే ఎకానమీ మనకి మంచి స్కోరింగ్ అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ పేపర్కి వచ్చేస్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఎక్స్క్లూజివ్ పేపర్. ఈవెన్ పాత సిలబస్ ఈ సిలబస్ని రిఫార్మ్ చేయకముందు 2018 ముందు సిలబస్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా క్రూషియల్ వెయిటేజ్ ఉండేది. అలాగే ఇప్పుడు కూడా, కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్తో లింక్ చేసి ఈ రెండింటిని ఒక పేపర్గా డివైడ్ చేయడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ లిమిటెడ్ సిలబస్లో మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు ఈ పర్టికులర్ పేపర్లో. ఎందుకంటే సిలబస్ మనకి వాస్ట్ సిలబస్ ఉండదు, లిమిటెడ్ సిలబస్. అలాగే కరెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, రీసెంట్ ఇన్వెన్షన్స్ కావచ్చు, రీసెంట్ టెక్నాలజీ ఏమున్నాయి అనే వాటి మీద, అలాగే ఎన్విరాన్మెంటల్లో డే టు డే వచ్చే చేంజెస్, దానికి మనం తీసుకునే మెజర్స్, వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వచ్చిన తర్వాత దీని మీద బాగా ఎంఫసిస్ పెరిగింది. సో లాస్ట్ ఈ ఇండివిజువల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనం స్కోరింగ్ చాలా ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇలా మనం టోటల్ సబ్జెక్ట్ వైజ్ అలాగే సబ్ టాపిక్స్ వైజ్ మనం డివైడ్ చేసుకుని వెళ్ళి ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ వేసుకుంటే, ఎందుకంటే స్ట్రాటజీ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అస్తమానం ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ హిజ్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా కొన్ని పాజిటివ్స్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఏరియాస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఒకటే స్ట్రాటజీ కాకుండా వాళ్ళ నెగిటివ్ ఏరియాస్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక పాజిటివ్ మార్చుకోవడానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. సో అలా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ సిలబస్ని ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. సిలబస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ రివిజన్ అనేది మనకి సక్సెస్కి కీ అవుతుంది. సో ఎంత రిగరస్గా, ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తామో అదే మన సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ప్యాటర్న్ ఆఫ్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. అలాగే ఇందాక మేడం అడిగినట్టు మెయిన్స్ అనేది క్రూషియల్ ఏరియా, హార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంతా మెయిన్స్. ఎందుకంటే ప్రిలిమినరీలో మనం ఎన్ని మార్క్స్ అనే తర్వాత అయితే మెయిన్స్ మనం స్కోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కోరింగ్లో డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్ ఉన్న ఎగ్జామ్స్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో నిజంగానే మంచి స్కోరింగ్ రావాలి అంటే మీతో పాటు కాంపిటీషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీలాగానే కష్టపడి చదువుతూ ఉంటారు. సో వాళ్ళందరికన్నా మీకు కొంచెం మెరిట్ రావాలి అంటే, ఆ ఎడ్జ్ మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ రైటింగ్ ప్రాక్టీస్ అనేదే ఈ సక్సెస్కి మేజర్ కీ అన్నమాట. సో ఈ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీరు ఫస్ట్ నుంచి డే 1 నుంచి మొదలు పెడితే రోజుకి ఒక 10 minutes 20 minutes, రోజుకి ఒక ఆన్సర్ నుంచి మొదలుపెట్టి ఒక ½ an hour డైలీ కంప్లీట్గా మీరు ఆన్సర్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైంకి, మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళే టైం కనీసం ఒక 1000 to 2000 ఆన్సర్స్ రాయడానికి స్కోప్ ఉంటుంది. సో అన్ని ఆన్సర్స్ రాసేటప్పుడు మీలో సబ్జెక్ట్ ఆటోమేటిక్గా నర్చర్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎలాగ మాడిఫై చేసుకోవచ్చు, మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఇంకా ఏమన్నా కన్సైజ్ చేసుకొని ఇంకెంత బెటర్గా రాయొచ్చు అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ మీ అంతటి మీరు జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది సీనియర్స్ ఆన్సర్స్ చూసినా మనకు చాలా సింపుల్గానే కనిపిస్తాయి. సో ప్రాక్టీసింగ్ ఆఫ్ ఆన్సర్స్, రైటింగ్ ప్రాక్టీస్ అనేది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ నోటిఫికేషన్ మనం మర్చిపోవచ్చు. సో యూ షుడ్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రిపరేషన్ అనేది సబ్జెక్ట్స్ పరంగా కొంత సేమ్ అండి. అంటే
జాగ్రఫీ ఆఫ్ ఇండియా కావచ్చు, హిస్టరీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎకానమీ ఆఫ్ ఇండియా కావచ్చు, కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా, ఈ మేజర్ సబ్జెక్ట్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ సేమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారం ఉండాలి. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో తెలంగాణ టీఎస్పిఎస్సి ప్రిలిమినరీ అయితే కంప్లీట్గా ఒకటే పేపర్ 150 మార్క్స్లో టోటల్ 13 ఏరియాస్ని మెన్షన్ చేశారు సిలబస్లో. సో ఈ 13 ఏరియాస్లోనే జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ అందులోనే వస్తాయి. కానీ ఇక్కడ మనకి 2 పేపర్లుగా డివైడ్ చేయడం జరిగింది, 2 పేపర్స్. సో 2 పేపర్స్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి. అలాగే ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రాపర్ వెయిటేజ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ వెయిటేజ్ ఉన్నప్పుడు మనం కష్టపడే మనం ఆ సబ్జెక్ట్కి ఇచ్చిన టైం అనేది ఖచ్చితంగా వాల్యూ అవుతుంది. సో ఆ స్ట్రాటజీలో ఈ జనరలైజ్గా ఒక పేపర్లో 150 మార్క్స్లో డిసైడ్ అయిపోతుంది మన ఫ్యూచర్ అనే దానికిను. ఓకే, మనకి ఇక్కడ టైం ఉంది, 300 మార్క్స్ ఇది ఉంది. సో ఇందులో మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలి అంటే మన కోర్ ఏరియాస్ ఇవి, దీని మీద ఫోకస్ చేసుకోవచ్చు, ఇందులో ఎంత వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది, ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇవి ఉన్నాయి. సో ఇంత వెయిటేజ్. ఎందుకంటే చాలామంది జనరలైజ్గా ఒకటే పేపర్ ఉందనుకోండి, కరెంట్ అఫైర్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టేస్తారు. సో ఎందుకంటే అది చాలా లాస్ట్ 1 ఇయరా, 2 ఇయర్ కరెంట్ అఫైర్సా, లేకపోతే ఎకానమీ మీద ఉన్న పాలసీసా, స్కీమ్సా, గవర్నమెంట్ న్యూ మెజర్స్ ఏమున్నాయి, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఉంటే ట్రెడిషనల్గా స్టాటిక్ ఏరియాస్ చాలా నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇలా ఉండటం వల్ల మనకి డైలమా వచ్చేస్తుంది, కొంచెం అంబిగ్విటీ ఉంటుంది, నా ప్రిపరేషన్ అనేది అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది. అదే పేపర్ వైజ్ ఉంది, అదే ఈ 150 మార్క్స్ 50 మార్క్స్ డివైడ్ చేసి అంటే ఆల్మోస్ట్ మనకి 5 to 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో దీనికి ఇంత వెయిటేజ్ మనం డివైడ్ చేసుకొని కనుక చదివితే మనం టైం కూడా ఈ సబ్జెక్ట్కి ఇంత టైము, ఈ సబ్జెక్ట్కి ఇంత టైం అని యాస్పిరెంట్ కూడా కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. సో దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీలో ఉండే వాళ్ళకి. అంటే ఎందుకు ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ అంటున్నా అంటే చాలామంది బుక్స్ ముందేసుకొని చదువుకోవడం అనేది చాలామందికి అలవాటు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే బుక్స్ ముందేసుకొని చదువుకోవడం, బట్ దాని వెనకాల ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత స్ట్రాటజీ ఉండాలి అనే దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ పెడితేనే ఇప్పుడున్న కాంపిటీషన్లో సక్సీడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్లానింగ్, స్ట్రాటజీ అని అంటున్నారు కాబట్టి, అండ్ ఎగ్జామ్స్ అంటే ప్రిపరేషన్ కమ్స్ ఫస్ట్. సో ఎలా ప్రిపేర్ అవుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి పర్సన్కి కొన్ని పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి వాళ్ళ ప్రిపరేషన్లో. సో అలా కాకుండా కామన్గా కూడా కొన్ని ఉంటాయి, కొన్ని కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్ అందరూ, అండ్ కామన్గా ప్రిపేర్ అవ్వాల్సిన కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలన్నమాట. సో అవి ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చెప్పండి. మెయిన్గా కామన్గా అందరూ చేసుకోవాల్సింది, మనలో ఉన్న ల్యాగ్స్ ఏంటి అనేది ముందు మనం వేసుకోవాలంటే టైం మేనేజ్మెంట్ అనేది. మీరు అడిగిన దానికి కరెక్ట్ పాయింట్ నేను టైం మేనేజ్మెంట్ అంటానండి. ఒక డేని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఈ వీక్ని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, అంటిల్ ది నోటిఫికేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి, ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, డైలీ ఆన్సర్ రైటింగ్కి నేను ఎంత టైం కేటాయించుకుంటాను. సో ముందు మన డేని డివైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మన డేని డివైడ్ చేసుకోవడం కనుక మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా విత్ ఇన్ ఏ షార్ట్ టైం, ఒక 1-2 వీక్స్లో మనం ఏం చేస్తున్నాం, నిజంగానే మనం ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నామా లేదా, మనలో ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఒక 2-3 వీక్స్లో బయటకు వచ్చేస్తాయి మొత్తం ఆటోమేటిక్గా. మనకే అర్థమైపోతుంది, ఓకే డూ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్ ఇన్ దిస్ నోటిఫికేషనా కాదా అనేది. సో ఫస్ట్ టైంని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, డైలీ ఎన్ని అవర్స్ చదువుకోవాలి, ఎన్ని అవర్స్ అయినా చదవడం, బట్ మినిమం మనం ఎంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయినా కూడా కాంపిటీషన్ దాటుకొని వెళ్ళాలంటే మినిమం కొంత టైం చదవాలి. సో ఆ కొంత టైము రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పంక్చువాలిటీ, ఈ టైం వాల్యూ ఇవ్వడం, అలాగే డేని షెడ్యూల్ చేసుకోవడం, దాన్ని కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది మేజర్ కీస్. మీరు అడిగింది మెయిన్గా ఈ పేషెన్సు, పెర్సివరెన్సు, సిన్సియారిటీ, ఈ మూడింటిని మనం కంటిన్యూ చేయాలి అంటే ముందు మన ప్లానింగ్ అనేది టైం బేస్డ్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది డివైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, ఎందుకంటే ఈరోజు కూర్చొని నేను 3 నెలలు ప్లాన్ చేసుకోలేను. సో ఫస్ట్ నేను షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది డివైడ్ చేసుకుంటే, ఇవన్నీ కూడా ముందు మనం ఒక పేపర్ మీద పెట్టుకుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈరోజు పెట్టింది 1 వీక్ తర్వాత పేపర్ మీద ఉంటేనే మనకి
క్లారిటీ వస్తుంది, రియలైజేషన్ వస్తుంది. ఓకే, నేను దాన్ని అనుకున్నదే ఇంప్లిమెంట్ చేస్తున్నాను, లేకపోతే ఏమైనా డీవియేట్ అవుతున్నాను, ఇలాంటివన్నీ. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని మనం ఫాలో అయ్యేటప్పుడు అది చదువుతుంటే ఇంకా వెళ్తూనే ఉంటాం. సో మన టైం అనేది డివైడ్ చేసుకుని ఈరోజు నేను ఈ టాపిక్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ 2-3 సబ్జెక్ట్స్ ఈరోజు నేను 2-3 ఏరియాస్ని కవర్ చేస్తాను, లేకపోతే 2 సబ్జెక్ట్స్నే డివైడ్ చేస్తాను. సో మొనోటానస్గా ఒకటే సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి క్లారిటీ రాదు. సో ఇలా చాలామంది చేసే మిస్టేక్స్ అనమాట, తెలియక. పాపం వాళ్ళు ఏంటంటే నేను చదువుతున్నాను కదా, నేను బాగానే చదువుతున్నాను, నేను రోజుకి చాలా ఇన్ని గంటలు చదువుతున్నాను అని అనుకుంటారు. బట్ అది ఎగ్జామ్ వచ్చే టైంకి రియలైజ్ అవుతారు ఆ మిస్టేక్ని. సో ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ రెగ్యులర్గా మనల్ని మనం టెస్ట్ చేసుకునే టెస్ట్ సిరీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఉంటే రెగ్యులర్గా వాళ్ళు రివిజన్ చేసుకుంటూ మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అదే ఫ్రెష్గా లేకపోతే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కనుక ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని టెస్ట్ సిరీస్ అనేది రెగ్యులర్గా మనం ఎంత ప్రిపేర్ అయితే అంతవరకు అందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. మనం టెస్ట్ సిరీస్ అనేది మెయిన్స్ చాలా దూరంగా ఉన్నా ఇప్పటి నుంచి కూడా ఎగ్జామ్లో అల్టిమేట్గా నాకు ఒక పోస్ట్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ డే 1 నుంచి మొదలు పెట్టాలి. సో ప్రిపరేషన్కి రిసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎందులో నుంచి ప్రిపేర్ అవుతున్నారు అది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో రాంగ్ మెటీరియల్స్ తీసుకున్నా, రాంగ్ రిఫరెన్సెస్ తీసుకున్నా ఎఫెక్ట్ అవుతాయి. సో ఎలాంటి మెటీరియల్స్ చదవాలి, ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకోవాలో చెప్తారా? ఎస్, అంటే ఇప్పుడు మెయిన్గా ఒకప్పుడు టైం కాదండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్ అంతా మనకి. ఇప్పుడు లాట్ ఆఫ్ ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది అయితే మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ర్యాంకర్స్ ఉన్నారో, అలాగే మా యూట్యూబ్లో చాలామంది ర్యాంకర్స్ వాళ్ళ పర్సనల్ నేను ఫాలో అయిన బుక్ లిస్ట్ ఇది అని చెప్పేసి ఆటోమేటిక్గా పెట్టేస్తున్నారు. ఇద్దరు ముగ్గురిది తీసుకొని కంపేర్ చేసుకుంటే 90% సిమిలారిటీ ఉంటుంది. సో ఆ 90% సిమిలారిటీని మనం ముందు డివైడ్ చేసుకొని తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఏది నాకు హెల్ప్ అవుతుంది. కొంత కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే కొన్ని ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి కొంతమంది బిపిన్ చంద్ర చెప్తారు, కొంతమంది స్పెక్ట్రమ్ చెప్తారు. సో బట్ మనం చూస్ చేసుకోవాల్సిందంటే రెండు మంచి బుక్సే. ఇది చదివిన వాళ్ళు ర్యాంకర్స్ అయ్యారు, ఇది చదివిన వాళ్ళు ర్యాంకర్స్ అయ్యారు. కాకపోతే మనకి ఏది సూట్ అవుతుంది, మన లాంగ్వేజ్. ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకవేళ నేను ఇంగ్లీష్ నాకు కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు, సో నాకు ఏ బుక్ అయితే ఈజీగా అర్థమవుతుందో ఆ రెండిట్లో చూస్ చేసుకోవడం చాలా బెటర్. మళ్ళీ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి బుక్ స్టాల్కి వెళ్ళి న్యూమరస్ రిసోర్సెస్ తెచ్చుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. సో మెటీరియల్స్ అనేది ఇప్పుడు గ్యాదర్ చేయడం అనేది వెరీ చిన్న టాస్కే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన రిసోర్సెస్ ఏంటంటే మెంటర్షిప్ కావాలి. ఎందుకంటే మనతో పాటు ఎగ్జామ్ రాసేవాళ్ళు నిజంగా చాలామంది రకరకాలుగా కోచింగ్ తీసుకోకపోతే సక్సెస్ అవ్వలేమా, లేకపోతే ఇంకోట గైడెన్స్ తీసుకోకపోతే సొంతంగా చదివితే సక్సెస్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ అల్టిమేట్గా నువ్వు కోచింగ్ తీసుకొని చేస్తావా, తీసుకోకుండా చేస్తావా, హెల్ప్ తీసుకొని చేస్తావా, సపోర్ట్ తీసుకోకుండా చేస్తావా అనేది ఇర్రిలవెంట్. సక్సెస్ వచ్చిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనం ఏం చేయాలనేది ముందు మనల్ని మనం అర్థం చేసుకొని మన సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనకి మెంటర్షిప్ కావాలా, లిమిటెడ్ గైడెన్స్ ఉంటే సరిపోతుందా, లేకపోతే సీనియర్ ఎవరన్నా మినిమం అడ్వైజ్ చేస్తే సరిపోతుందా, ఇదంతా మనం చెక్ చేసుకుంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే ప్రాక్టీస్ టెస్ట్లోనూ తెలిసిపోతుంది, మనం రాసే ఆన్సర్స్లో క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ 2-3 ఆన్సర్స్ మనం కరెక్ట్ చేయించుకుంటే మనలో కంటెంట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో ఈ బేసిక్ ఫ్రేమ్వర్క్ అనేది చేసుకొని మనం డిసైడ్ చేసుకుని నాకు ఏం కావాలి. ఎందుకంటే మనతో పాటు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 20-21 ఇయర్స్ ఏజ్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎగ్జామ్ రాస్తుంటారు. సో డిఫరెంట్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. 5-10 ఏళ్ళు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ రాస్తుంటారు. సో వాళ్ళందరినీ మనం దాటుకొని వెళ్ళాలి అంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్, గైడ్స్ కావాలి. సో వాళ్ళ ఆధ్వర్యంలో కనుక మనం ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మనకున్న స్థాయిలో ఫైనాన్షియల్ రిసోర్సెస్ సపోర్ట్ చేసినంత వరకు ఇప్పుడు వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల మంచి గైడెన్స్ అనేది ఫ్రీగా కూడా దొరుకుతుంది. సో మీరు కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిసోర్సెస్ దొరుకుతాయి. వాటిని అప్రోచ్ అవ్వండి, మొహమాట పడకుండా మీకు కావాల్సిన అదేంటో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి అది తీసుకోండి. ఎందుకంటే మెంటర్స్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్డ్ అయితే డెఫినెట్గా మీరు ఎలా ఉన్నారనేది వాళ్ళు అసెస్మెంట్ చేసి మీకు ఏం కావాలి, ఏం చేయాలనేది కన్సిస్టెంట్గా ఇచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా
మీకు సక్సెస్ అనేది మీకు దగ్గరకు వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటే మాట, మీరు రాసే ఎగ్జామ్ మీతో పాటు కంప్లీట్ గైడెన్స్ 5 ఏళ్ళ నుంచి దగ్గరుండి చదివించే వాళ్ళు కావచ్చు, మంచి మంచి కొంతమంది పర్సనల్ ట్యూటర్స్ని పెట్టుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఎగ్జామ్కి వస్తారు. అంతేగాని ఎగ్జామ్లో మనకి తక్కువ గైడెన్స్తో ఎగ్జామ్కి వచ్చారు, లేకపోతే ఎక్కువ గైడెన్స్ తీసుకొని ఎగ్జామ్కి వచ్చారు అనే వెయిటేజ్ ఏం లేదు. అల్టిమేట్గా ఎగ్జామ్ ఎంత బాగా రాసామనేదే చూసుకోవాలి. సో ఇలాంటివి మనం మిస్గైడ్ అవ్వకుండా ప్రాపర్ మెంటర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో 10 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏమన్నా ఉంటుందా వాళ్ళపైన ఎఫెక్ట్? అంటే 10 years అంతా లాంగ్ టర్మ్ నుండి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సడన్గా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ చదువుతున్నాను అనుకోండి, నేను 10 years నుంచి చదివిన అదే హిస్టరీ ఈ సంవత్సరం మొదలుపెట్టి కంప్లీట్ చేసిన అదే హిస్టరీ. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ టాపిక్ చదివినా అందులో 100% చదవాలి. నేను ఏ టాపిక్ చదివినా అందులో ఎటు నుంచి క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చేసేటట్టు చదువుకోవాలి. సో అలా చదివేయాలి, అలా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు పాఠాలు చెప్పిన ఫ్యాకల్టీలు కూడా ఎగ్జామ్ రాస్తారు ఇక్కడ. ఎందుకంటే 20-40 years ఏజ్ గ్యాప్లో ఉంటారు. సో వాళ్ళతో పాటు మనం రాయాలి, అదే రేంజ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంది, ఆ మ్యాథమెటిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నేను సాల్వ్ చేసినా నాకు 100 marks వస్తాయి, వాళ్ళు సాల్వ్ చేసినా 100 marks వస్తాయి. అంతేగాని స్టూడెంట్ సాల్వ్ చేస్తే కొన్ని మార్క్స్, మాస్టర్ సాల్వ్ చేస్తే ఎక్కువ మార్క్స్ అనేవి ఉండవు కదా. సో మనం చదివే సబ్జెక్ట్ ఏదైనా, అంటే ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ తీసుకొని చెప్పాను, సబ్జెక్ట్ ఏదైనా కంటెంట్లో మనం 100% క్లారిటీగా ఉండాలి. అందుకే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. టెస్ట్ సిరీస్ రాసుకుంటే ఆ కంపారిజన్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఒక పియర్ గ్రూప్, ఒక బాగా చదివే వాళ్ళు, మన మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు, అనవసరమైన పాలిటిక్స్లోకి, అనవసరమైన డిస్కషన్స్లోకి వెళ్ళని ఒక మరి 2కి తక్కువ కాకుండా 4కి ఎక్కువ కాకుండా ఒక గ్రూప్ని మెయింటైన్ చేసుకుంటే ఈజీగా ప్రిపరేషన్ అనేది ఎక్కువ. ఎందుకంటే డిస్కషన్కి అవకాశం ఉంటుంది. అలాగే పక్కన వాడు రాసే ఆన్సర్స్ని మీరు చూస్తే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఓకే, నా ఫ్రెండే ఇంత బాగా రాశాడంటే, ఈ పాయింట్స్ రాశాడంటే మిగతా వాళ్ళు ఇంకెంత రాస్తారో, నేను నెక్స్ట్ టైం ఈ పాయింట్ బాగుంది కాబట్టి ఇది నేను ఇంప్లిమెంట్ చేస్తాను నా ఆన్సర్లో. సో ఇలా ఒక గ్రూప్ స్టడీ చేసుకుంటే ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో గ్రూప్ స్టడీ అన్నారు కాబట్టి ఐ ఆల్వేస్ వాంట్ టు ఆస్క్ దిస్, గ్రూప్ స్టడీస్ డూ దే రియలీ వర్క్? అంటే చాలామంది ఫ్రెండ్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ అదర్ అవిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక 4 members అట్లా కూర్చున్నప్పుడు కొంచెం సేపు చదువుకున్న తర్వాత ఏదో డైవర్ట్ అవుతూ ఉంటారు. సో అది నిజంగా వర్కౌట్ అవుతుంది? ఆ గ్రూప్ స్టడీస్ ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటాయి? ఆ గ్రూప్ సెలెక్షన్ అనేది ముందు మనం చాలా క్రూషియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు అందులో ఎవరైతే నాన్ సీరియస్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మొహమాటాలకు వెళ్ళకూడదు. వాడు మా ఫ్రెండ్షిప్ అని ఇంకోటని కాకుండా ఇక్కడ మనకి ఎవరైతే స్వార్థం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరు మనకు ఉపయోగపడతారు, నా వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ వల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది అనే ఒక హెల్దీ కాంపిటీషన్లో మనం పియర్ గ్రూప్ అనేది సెట్ చేసుకోవాలి. సో డెఫినెట్గా 1 or 2 డిబేట్స్ వస్తాయి, డిస్కషన్స్ వస్తాయి. సో వాటి గురించి పక్కకు పెడితే మన లిమిటెడ్ ఇష్యూస్, మేజర్గా మనం చదవాల్సిన చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సేలో మనం రాయాలనుకుంటున్నాం. సో ఆ ఎస్సేలో లాట్ ఆఫ్ ఇష్యూస్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. సో అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్సేస్ని మనం డిస్కస్ చేస్తాం. నేను ఈరోజు ఒక టైప్ ఆఫ్ ఎస్సే డిస్క్లోజ్ చేస్తాను, తను ఇంకొకటి చదివి తను ఇంకోటి డిస్క్లోజ్ చేస్తాను. సో షార్ట్ టైంలో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్కి ఎక్స్పోజ్ అవుతాను. సో దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో నేను ఎక్కువ సిలబస్ కవర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఒక పియర్ గ్రూప్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మొహమాటం లేకుండా టైం వేస్ట్ అయ్యే గ్రూప్స్ అయితే ఖచ్చితంగా ఎలిమినేటే చేయాలి. దానికన్నా 1 or 2 members కూర్చొని చదివినా బాగానే ఉంటుంది. సో సార్, ఫైనల్లీ స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్? 2018లో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 2022లో రాబోతుంది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా తొందరగా రావాలని అనుకుందాం. బట్ ఎవరైనా సరే, సీనియర్స్ అయితే ఆల్రెడీ రివిజన్ స్టార్ట్ చేయండి. అలాగే ఫ్రెషర్స్ కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే సిన్సియర్గా ముందుకు వెళ్ళండి. వీటన్నిటికీ టైం మేనేజ్మెంట్ అనేది కీ టు దిస్ అండి. ఈ టైం మేనేజ్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. సో రోజుకి 15 గంటల, 12 గంటల, 20 గంటల అనేది పక్కకు పెడితే రోజుకి ఎన్నో మీ స్థాయిలో డిసైడ్ చేసుకొని ఆ సిలబస్ని డివైడ్ చేసుకొని దాన్ని కన్సిస్టెంట్గా చేస్తేనే మీ ప్రిపరేషన్కి వాల్యూ ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ లేకుండా ఈరోజు 10 గంటలు, రేపు 6 గంటలు, ఎల్లుండి మళ్ళీ 12 గంటలు అలా చేస్తే మీకు క్లారిటీ రాదు. రేపు అనే రోజు ఒక 1-2 weeks తర్వాత అరే నేను ఎన్ని రోజుల్లో ఇంత సిలబస్ని కవర్ చేయగలను అనే ఒక క్లారిటీ మీకు మిస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు
టైం మేనేజ్మెంట్, స్ట్రాటజీ బిల్డింగ్ అనేది ఒక ప్రాపర్ గైడెన్స్లో, ఒక ప్రాపర్ మెంటర్షిప్లో చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సిలబస్ పట్టు జాబ్ కొట్టు. లాట్ ఆఫ్ కీ పాయింట్స్ చెప్పారు. సో అవన్నీ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.